అక్షయ్ అయితే జైల్లో ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న వాళ్ళైతే బెయిల్ పేపర్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక బెయిల్ పేపర్స్ అని చెప్పి పోలీసులకి ఇస్తూ ఉంటారు. ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయినది, ఇలాంటి బెయిల్ పేపర్స్ ఏవి చెల్లవు అని చెప్పి అంటూ ఉంటారు పోలీసు. ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ వాళ్ళు అయితే బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న లాయర్ ఎలా అంటూ ఉంటాడు, ఇది 7 సంవత్సరాలు పడే శిక్ష, ఇది అంత చిన్న శిక్ష కాదు, అతను చేసిన తప్పు ఏమీ చిన్నది కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అలా అయ్యాక అవని అయితే ఇంటి దగ్గర కూర్చొని అతనికి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అవని అలా బాధపడుతూ ఉండదు. ఇంతలో వాళ్ళ అత్తయ్య వచ్చి, అమ్మ అవని అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇది, అతనికి ఇలా జరగడం ఏంటి, ఇలా జరగడానికి కారణం ఏంటి, నాకు అస్సలు అర్థం కావటం లేదు అత్తయ్య. ఎప్పుడో మా పెళ్ళికి ముందు జరిగిన పెన్ డ్రైవ్ మన ఇంట్లోకి మనకు తెలియకుండా రావడం ఏంటి, ఆ పెన్ డ్రైవ్ ఇక్కడ ఉండడం ఏంటి, అది పోలీసులు చూడడం ఏంటి, ఆయనకు శిక్ష పడడం ఏంటి, ఇదేంటి నాకు అస్సలు అర్థం కావటం లేదు అత్తయ్య. దీని అంతటి గురించి కూర్చొని ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే తన రూమ్లో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. అక్షయ్కి అలా జరిగినందుకు పల్లవి డ్యాన్సులు చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా కూడా కమల్ చూసేస్తాడు. కమల్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, అన్నయ్య అరెస్ట్ అయ్యి అలా ఉంటే పల్లవి ఇక్కడ డ్యాన్సులు చేస్తుందంటే దీని అంతటికీ కారణం ఈ పల్లవియేనా అని చెప్పి కమల్ అనుమానం పడుతూ ఉంటాడు. ఇక అవని అయితే ఆయన్ని ఎలా విడిపించాలి, ఎలా ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.